నేనుండగా వెంకీకి ఏమీ కానివ్వనమ్మా. వెంకీకి అండగా నేనున్నాను. నా మనసు నా బిడ్డ కోసం తల్లడిల్లిపోతుంది మావయ్య. నా బిడ్డను విడిపించండి మావయ్య. మీ కోడలుగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు పుత్ర భిక్ష పెట్టండి. అమ్మా శారదా, వాడు నీకు కొడుకే కాదు, నా మనవడు కూడా. నేను వెళ్ళి విడిపించుకు తీసుకొస్తానమ్మా. 1000 కళ్ళతో చూస్తూ ఉంటాను మావయ్య. సరేనమ్మా, నేనిప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళి బెయిల్ మీద వాణ్ణి తీసుకొస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఉంటానమ్మా. అలాగే మావయ్య. ఆగండి తాతయ్య. ఎక్కడికి తాతయ్య వెళ్తున్నారు? వెంకీని జైలు నుంచి బెయిల్ మీద తీసుకొద్దామని వెళ్తున్నానమ్మా. తెచ్చి దగ్గరుండి మా మమ్మీని చంపిస్తారా? అమ్మా మ్యాగీ, నువ్వు వెంకీని అపార్థం చేసుకుంటున్నావమ్మా. లేదు తాతయ్య, ఇప్పుడిప్పుడే అతని నిజ స్వరూపమేంటో తెలుసుకుంటున్నా. అమ్మా, ఎవరో కావాలని వెంకీని ఇందులో ఇరికించారమ్మా. పాపం వెంకీ అమాయకుడమ్మా. కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా అతన్ని ఇంకా వెనకేసుకురావాలని చూడకండి. అతనొక రాక్షసుడు, చీటర్, కిల్లర్. వెంకీయే షూట్ చేయించాడు అని నువ్వు నమ్ముతున్నావా అమ్మా? ఒక భార్యగా నీ భర్తని అర్థం చేసుకున్నది ఇంతేనా? బావ కాబట్టే వద్దనుకున్నా నా మనసులోకొచ్చాడు. భర్త కాబట్టే నా ఆలోచనల్లో నిండిపోయాడు. నా మనసులో మాట చెప్పబోతూ ఉంటే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం దిగజారిపోయాడు. అతను నా భర్త కాదు, ఇది తాళి కూడా కాదు. ఆ వెంకీ నాకు ఏమీ కాడు. ఇప్పుడు నేనేం చెప్పినా నీ చెవికి ఎక్కదమ్మా. ఎంత వాదించినా నువ్వు వినే స్థితిలో లేవు. ముందు వెంకీ బయటకొస్తే అసలు నేరస్తులు బయటకొస్తారు. నేను వెళ్ళి వెంకీని తీసుకొస్తాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు తాతయ్య. అమ్మీ, నువ్వు ఎళ్ళొద్దని ఎంత చెప్పినా మీ తాత ఆగడు. ఆయనకి కూతురి ప్రాణం కన్నా మనవడి బెయిలే ముఖ్యం. ఇన్నాళ్లుగా వెంకీని చూస్తున్నాం. తను అలాంటి వాడు కాదు. పగవాళ్ళకు కూడా సాయం చేయాలనుకుంటాడే తప్ప కీడు చేయడు. నేనేమి మీరిచ్చే కాండక్ట్ సర్టిఫికెట్లు అడగడం లేదు. నాయనా, మీరు వెంకిని విడిపించేదానికి వీల్లేదు. అఖిల, నువ్వు ఆవేశంతో నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావు.
నేరం మోపబడినవాడు దోషి కాదు. నిరూపించాలిగా. అంటే ఏంది నాయనా నీ ఉద్దేశం? ఇదంతా నేను ఆడించిన నాటకము. నేనే కావాలని మనిషిని పెట్టి కాల్పించేసుకుని ఆ నేరాన్ని వెంకి మీద మోపాను అని అనుకుంటా ఉండారా? నా ఉద్దేశం అది కాదఖిల. నువ్వు ఎప్పుడు నమ్ముతావు నాయనా నన్ను? నేను సచ్చి కాట్లో కాలినా కూడా నా మీద నీకు అనుమానం పోదా? సర్లే పోనాయనా, పొయ్యి నీ మనవణ్ణి బయటికి తీసుకొచ్చి వాడి చేత్తోనే దగ్గరుండి నన్ను చంపించేయి. పో. తాతయ్య, మీరు గుమ్మం దాటి బయటకు వెళ్ళినా వెంకీని విడిపించడానికి సాయం చేసినా నేను చచ్చినంత ఒట్టు. అమ్మా, నా కడుపున పుట్టిన బిడ్డకి నా మీద ప్రేముండాది. మరి మీకు లేదా నాయనా? తాతయ్య, ఒట్టే కదా, ఒట్టి మాటే కదా అని కొట్టిపారేసి నీ మనవడి కోసం వెళ్దామనుకుంటే నన్ను నేనే కాల్చుకుని చస్తాను. అమ్మా మ్యాగీ. అమ్మీ, మ్యాగీ, నువ్వెందుకమ్మీ అట్టంటి పిచ్చి పనులు చేస్తా ఉండవు? ఈ రోజుకి ఇంట్లో జరిగిన అనర్థం చాలమ్మా. నేను వెళ్ళను, మాటిస్తున్నాను. మ్యాగీ, తొందరపాటులో తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు. మా అన్నయ్యకి ఏ పాపం తెలియదు మ్యాగీ. చాలు. ఇంకెవ్వరూ మాట్లాడకండి. వినే ఓపిక నాకు లేదు. మీకు వివరించే అవసరమూ లేదు. మమ్మీ రా.